సో మన దేశంలో ప్రతిరోజు ఈ ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, ఖైనీ అలవాటు వల్ల చాలామంది మరణిస్తున్నారు. మనం గమనిస్తూనే ఉంటాము. మన కుటుంబ సభ్యులు కానీ, పక్కన ఆత్మీయులు కానీ, లేదా సెలబ్రిటీస్ కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఈ వ్యసనాల ద్వారా మరణించడం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ప్రతిరోజు మన దేశంలో దాదాపు 12,000 మంది పైగానే ఈ ఆల్కహాల్ మత్తు, స్మోకింగ్, గుట్కాల అలవాట్ల వల్ల మరణిస్తున్నారనేది మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, అయితే మన మన ఇండియాలో గవర్నమెంట్ యొక్క స్టడీస్ కానీ తెలుపుతూ ఉన్నాయి. సో ఇంతమంది అంటే ఈరోజు నిన్న 12,000 మంది మరణించారు. ఈరోజు దాదాపు సంఖ్య ఇంకా పెరిగిండొచ్చు, కాస్త అటు ఇటు తగ్గొచ్చు, కానీ దాదాపు 12,000 మంది పైగానే మరణిస్తున్నారు. నిన్న 12,000 మంది మరణించారు, ఈరోజు 12,000 మంది మరణిస్తూ ఉన్నారు. రేపు కూడా 12,000 మంది, ఇన్ని వేల మంది చనిపోవడానికి రెడీగా ఉన్నారు. ఒకే కారణము ఏమిటంటే ఆల్కహాల్ మత్తు దుష్ప్రభావాలు, ఆల్కహాల్ మత్తు ప్రభావము, డ్రగ్స్ కానీ, తర్వాత ఈ కొకైన్, గంజాయి లాంటివి కానీ, తర్వాత గుట్కాలు, ఈ స్మోకింగ్ వల్ల ఇంతమంది మరణిస్తున్నారు అనేది మనకు గణాంకాలు చెప్తున్నాయి. దాదాపు ఒక టొబాకో అలవాటు వల్లనే మన దేశంలో దాదాపు 3,690 మంది మన దేశంలో పొగాకు ఉత్పత్తుల ద్వారానే మరణిస్తున్నారు అనేది కరెక్ట్గా మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ లేదా గ్యాట్స్ సర్వేలు కానీ తెలుపుతున్నాయి. అదే ఆల్కహాల్ కానీ ఇతర డ్రగ్స్ వ్యసనాల వల్ల దాదాపు 8,000 మంది పైగానే ప్రతిరోజు మనకు రకరకాల జబ్బులతో లివర్ ఫెయిల్యూర్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, పారాలసిస్ కానీ, లేదా ఇతరతర ఊపిరితిత్తుల జబ్బులు కానీ, వీటి ద్వారా మరి ప్రమాదకంగా యాక్సిడెంట్స్కి ఎక్కువగా గురై, ఆ తాగిన మత్తులో ఎక్కువగా యాక్సిడెంట్స్కి గురై ఇంతమంది మరణిస్తున్నారు. అంటే మనం ఒక్కసారి ఊహిద్దాం, ప్రతిరోజు ఇన్ని వేల మంది చనిపోతున్నారంటే ఒక్కసారి మనం ఊహించుకుంటే ఇన్ని వేల మంది ఫొటోస్ గోడకు వేలాడబడుతున్నాయి. దానికి ఒక దండ వేసి ప్రతిరోజు నమస్కరించుకుంటుంటారు కుటుంబ సభ్యులు. సో కాబట్టి తాగే మిత్రులకు, ఇటు చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు ఏదైనా సరే మీరు ఒక్కసారి గుర్తించుకోండి. మనం ఎవరైనా ఒక తప్పు చేస్తున్నామంటే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అది మన మీద, మన ఫ్యామిలీ మీద అనేది గుర్తించుకోవాలి. ఒక్కసారి మన ఫోటో ఒక గోడకు వేలాడదీసి ఒక దండ వేసుకొని నా సీన్ మనం ఊహించుకోగలిగితే తప్పకుండా ప్రతి వ్యక్తిలో కూడా ఈ వ్యసనాల బారిన పడిన వాళ్ళలో మార్పు వస్తుందన్నది నా ఉద్దేశం. సో కాబట్టి మీరు ఎంతో విలువైన, ఎంతో మంచి వ్యక్తులు, కానీ తెలిసో తెలియకో ఈ చెడు అలవాట్లకు పడి బానిస అయిపోయి దాని నుంచి బయటికి రాలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో ఈ నేపథ్యంలో మీరు మెడిసిన్ వాడి చక్కగా ఈ అలవాట్లను మానుకోగలిగితే, సో తద్వారా ఖర్చు అయ్యే డబ్బు కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో రకరకాల జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు. సో ఇదండి, మనము ఇన్ని వేల రకాల ముత్తివాత పడుతున్నాం. ఇప్పుడు ప్రకృతిలో వచ్చే వైపరీత్యాలను మనం తప్పించుకోలేము. ఎర్త్క్వేక్స్ కానీ, సునామీలు కానీ, తర్వాత ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్స్, ఇంకా ఫైర్స్, ఇలాంటివి కొన్ని రకాల జబ్బులు, కరోనా రక జబ్బులు, హార్ట్ అటాక్స్, ఇలాంటి వాటిని మనం ఏవి నివారించుకోలేము. మన చేతిలో ఉన్నది ఒకటే ఏమిటంటే ఈ మత్తు పదార్థాలను మానుకోగలిగితే మనం ఇన్ని రకాల మరణాలను మనం కాపాడుకోవచ్చు. తద్వారా ఎంతోమంది మన జీవితాలను మనము, ఇంతమంది చనిపోతున్నారంటే ఇంతమంది ఫ్యామిలీస్ రోడ్డున పడుతున్నారు ప్రతిరోజు అన్నది ఈ వీడియో యొక్క సారాంశము. కాబట్టి మిత్రులారా, మీరు ఎంతో మంచి వాళ్ళు, తెలుసో తెలియకో ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. దాని నుంచి బయటికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. సో ఒకసారి డిపెండ్ అయిపోయినాక దాన్ని బయటికి రాకుండా దానికి జీవితాంతం ఉపయోగించే విధంగా కొన్ని కెమికల్స్ కలిపేసి మత్తు పదార్థాలు కానీ, ఈ ఆల్కహాల్, ఇవన్నీ కూడా స్మోకింగ్, గుట్కాలు ఇవన్నీ తయారు చేస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్త వహించే హోమియో డీడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా చక్కగా ఈ వ్యసనాల నుంచి బయటికి రావచ్చు. ఈ యొక్క డబ్బు లాస్ కాదు, హెల్త్ సమస్యలు రావు, తీవ్రకు మరణించే అవకాశాలు కూడా మనకు తగ్గిపోతాయి. ఎక్కువ కాలం మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఫ్యామిలీతో జీవించవచ్చు. సో ఇదండి ఈ వీడియో సారాంశం ఏంటంటే, చెడు వ్యసనాలను మనము నివారించుకోగలిగితే ఈ మరణాలను మనము తగ్గించుకోవచ్చు. దాదాపు ఈ జబ్బులతో పాటు 15-20 సంవత్సరాల ముందే ఈ వ్యసనాలకు బానిసైన వాళ్ళు నార్మల్ వ్యక్తులతో పోల్చుకుంటే మరణిస్తున్నారనేది మనకు రీసెర్చ్ వర్క్లు తెలుపుతున్నాయి. సో ఈ నేపథ్యంలో నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేదంటే, మీ వ్యసనము మీ జీవితాన్ని కబలించకముందే, మీ మృత్యు బారిన పడకముందే ఈ మెడిసిన్ వాడి, డీఅడిక్షన్ ట్రీట్మెంట్ వాడే మీరు చక్కగా వ్యసనాలు మానుకొని మీరు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనేది మేము ఆకాంక్షిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.